ఫస్ట్ పూత దశలో ఉన్నప్పుడు కొట్టినాను సార్. ఫస్ట్ మూతులు ఎలా పెట్టినా కొట్టి ఆయతో మందు మంచి వాటర్ అంటే కొనపోయినాను. కొట్టిన ఎమ్మడే మంచి నీట్గా వచ్చింది, నీట్గా వచ్చింది, మగ్గ మంచి నీట్గా వచ్చేది. ఫస్ట్ కింద ఏర్పడినాక మళ్ళీ ఒకసారి కొట్టాను, కాయ ఏర్పడింది మంచిగా. ఎంత అంటే పూత కింద ఎంత సైజులో ఉన్నప్పుడు కొట్టినా? మళ్ళీ చిన్న గులిగింజ మొదలు ఓసారి కొట్టినా, కొంచెం మంచిగా మన గోల్లాగా ఓసారి కొట్టినా, 2 సార్లకి కూర్చొని కొత్త జీడ మంచిగా నీట్గా కాయ గ్రోత్ బాగా వచ్చింది సార్. జిగురు ఏం లేదు, జీడ పీరు వేస్తే నల్లి లేదు, జీడి లేదు, నీట్గా వచ్చింది పైర. ఆకులు కానీ నీటి కానీ గోరం మొత్తం కాయ కానీ మంచి కలర్ బాగా వచ్చాయి. మందు బాగా పనిచేస్తున్నట్టు మంచిగా పనిచేసింది. ఇంతకుముందు వాడినాను కానీ వచ్చి కొట్టిన వారం రోజులు ఇంత జీడ కనపడుతుంది, నల్లి కానీ పుల్లు కొంచెం గలసుట్టుముట్టు ఈగలు అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఏం లేకుండా. అంటే ఈ మందు ఇప్పుడు ఫస్ట్ కొడుతున్నావా ఇంత ముందర కూడా వాడినావా? ఫస్ట్ వాడినా కొంచెం సంవత్సరం కింద వాడినా, మరి ఈ సంవత్సరం మంచి పని చేసిన ఈసారి కొట్టినా, కానీ ఈసారి బాగా మంచిగా అయింది అనమాట. అంటే నీడు కూడా పనిచేసింది, బాగా పనిచేసిందని మళ్ళీ ఈ సంవత్సరం ఈసారి కొట్టినాను అనమాట. నాకన్నా గ్రీబ్లు దానికి మొత్తం 50 వస్తున్నాం మందు కాడికి. మరి నువ్వేనా మరి చెప్తున్నావా? నా ప్రతిగానే నన్ను కొట్టినాను, మిగతా చెప్పినా కూడా వాళ్ళు సరే చూసినారు తోట ఈసారి ఎప్పుడు కాసి లేకుండా ఈసారి ఏమిట కాసింది, ఎప్పుడు తోలిందా కాపు అన్నారు. ఏం చెప్పినాను, రాలిపోయినా కూడా నీదైతే నిలబడింది పక్క తోటల కంటే నీ దాంట్లో. నా తోట ఎప్పుడు చూడలే కాపునా, ఈసారి అంత కాపు ఎప్పుడు చూడలే. నువ్వు నాది 5 సంవత్సరాల తోట, 5 సంవత్సరాల తోట కానీ వాడినాను. 5తోనే వాడినా, 2 సంవత్సరాలు వాడినా. అంతకుముందు కొట్టినా కానీ మందు ఫలితం రాలేదు, జీడ మొత్తం నల్లి మొత్తం మగ్గ సట్టు పని పడిపోయేది. 5తోని కొనపోయినాకనే నిరుడు కొట్టినా, నిరుడు మంచిగా ఉన్నది, నిరుడు బాగుంది కదా. ఈసారి 5తోని మళ్ళీ వాడినాను. వాడి కాబట్టి ఈసారి కాపు నిరుడు కానీ ఎక్కువ వచ్చింది. కాపు ఈసారి మంచిగా ఉంది తోట, నీట్గా ఆకు జీడి ఏం లేదు. కాయ సైజు చిన్న ఉన్న గుండింగ్ ఒకసారి కొట్టినా, మళ్ళీ ఇలా ఉంటా ఒకసారి కొట్టినా, 2 సార్లకే సెట్ అయింది మొత్తం. కాయ ఎంతలా ఉండే కాయ సైజు బాగానే మన చేయి కావాలంత సైజు 3 చేస్తే కేజీ అవుతుండే. చెప్పడానికి మందులు వాడినందువలన బాగా కూడా చాలా బాగుంటుంది. మీరు మొత్తం ఇక రాబోయే కాలంలో మొత్తం మందులన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు మందులు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఇక రాబోయే కాలం మొత్తం మళ్ళీ పాత కాలం లాగానే వస్తుంది, ఆర్గానిక్ మందులే. అట్లాగే మీరు కూడా అవుతున్నాయి. వల్ల ఆరోగ్యం కూడా మనకి కాబట్టి మీరు కూడా చెప్పాలా, ఇట్లా మేము ఆరోగ్యానికి వాడుతున్నాము అని చెప్తే పక్క రైతులు కూడా వస్తారు, మీకు కూడా ధర కూడా వస్తుంది. పండు కూడా నిరుడు కన్నా 7 స్టేట్ బాగుందా లేదా? పండు మంచిగా ఉంది, ఆర్గానిక్ మంచిగా ఉంది, క్వాలిటీ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మెత్తగా పడడము అటువంటివి ఉండవు, మంచిగా ఉంది. చూసి తోట ఎప్పుడు కాయలేదు, తోట తేడా వచ్చింది. ఇంకా తేడా కాదు, మొత్తం కొమ్మలు మనం కోటి పెట్టినాము. అసలు కొమ్మలు కిందికి భూమి వాళ్తామని కొద్దిగా కోటీలు కట్టలు పెట్టాము. ఆ పాపు వచ్చిన వల్ల వంగి మొత్తము కోటీలు పెట్టినాం, భూమి టచ్ కాకూడదు. ఏ ముందు భవానీ ఆర్గానిక్ 770 నీ సెల్ నెంబర్ చెప్పు. 770 2841 770. ఎవరన్నా రైట్